హలో గాయ్స్, అందరికీ నమస్కారం. అస్సలం వలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐఎమ్ ఉజ్మా షేక్. గాయ్స్, నేనైతే పెళ్ళిలో ఉన్నాను. సో మీకు ఇటు సైడ్ పెళ్ళి భోజనం వీళ్ళు ఏమేమి స్పెషల్ వేస్తారనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే క్యారెట్ సలాడ్, దాని తర్వాత లెమన్ అండ్ ఇదేదో సమ్ టైప్ ఆఫ్ రెడ్ చట్నీ అండి, తీయగా ఉంది. తర్వాత బీట్రూట్ అండ్ కీరా దోసకాయ స్లైసెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే స్టార్టింగ్ అయితే నేను సలాడ్తో స్టార్ట్ చేశాను. ఈ సలాడ్ అయిన తర్వాత పక్క సైడ్కి వెళ్తే మొత్తం స్వీట్సేనండి. సో ఇక్కడ నుంచి అయితే స్వీట్స్, ఇదేదో బేసన్ది హల్వా అంట. సో టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. సో అటు సైడ్ ఏదో పిస్తా రోల్ అని చెప్పారు, అది కూడా సోసోగా ఉంది. గులాబ్ జామ్ అయితే అసలు ఎందుకు టేస్ట్ చేశానా అనిపించింది. గైస్, నిజంగా ఇక్కడైతే భోజనాలు ఓకే ఓకే, బట్ ఏది కూడా టేస్ట్ వర్తి అయితే కాదు. తర్వాత ఇదేదో కాజు కర్రీ అంట. సో ఇది కూడా సోసోగా అనిపించింది. దీని తర్వాత ఇది ఏమంటారు, దీన్ని మేథి అంటారు వాళ్ళ సైడ్, గోబీ ఏదో మేథి ఏదో సమేతో అంటారు. సో ఆ కర్రీ అంటే ఇది కూడా నిజంగా బాగాలేదు. దీని తర్వాత చిప్స్, బట్ ఓకే. వీళ్ళేంటంటే ఎక్కువగా హై ప్రయారిటీ ఇస్తారు, బట్ ఫుడ్ విషయంలో కానీ లేకపోతే వీళ్ళ కల్చర్ని రీప్రజెంట్ చేయడంలో కానీ వీళ్ళు వెనకబడ్డారు ఆ పెళ్ళిలోనే నాకు అనిపించింది. ఎందుకంటే మొత్తంగా అక్కడ ఫారెన్ కల్చర్ లైగా అనిపించింది, కానీ ఎక్కడ మన ఇండియన్ ట్రెడిషనల్ అయితే అనిపించలేదు. సో ఇదేదో పకోడీ అంట, అది కూడా అంతగా అనిపించలేదు. యాజ్ యూజువల్ బఠానీ కూర అండ్ పూరి అయితే బాగా అనిపించిందండి. వీళ్ళ సైడ్ పూరి ఏంటంటే పూరి అయితే ఆయిల్ పీల్చలేదు, నిజంగా బాగుంది. ఇదేదో వెజిటేబుల్ పులావ్ రైస్ అన్ని మొత్తం ఆయిలే ఉంది, బట్ నేనైతే ఏది కడుపు నిండా తినలేదు. మన సైడ్ భోజనాలు ఎలా ఉంటే ఆకేసి రైస్ వేసి కొంచెం నువ్వు పప్పు అన్నంతో అన్నం పెట్టినా కానీ పీస్ఫుల్గా బంతి భోజనాల్లో తినేస్తాము. బట్ ఇటు సైడ్ అయితే నిజంగా ఏది బాగాలేదండి. సో అటు సైడ్ పెట్టిందే ఇటు సైడు పెట్టారు. సో పూరి అయితే 2 సార్లు అయితే వేసుకున్నాను. ఇది యాజ్ యూజువల్గా బఠానీ కూర, సో కొమ్ము శనగలు అంటారు కదా, వాటి కూర అండ్ అందులోంచి కొంచెం కాజు తీసుకొని అయితే వేసుకున్నాను. యాజ్ యూజువల్గానే ఉన్నాయి, బట్ ఏది కూడా టేస్ట్ వర్తి అయితే అనిపించలేదండి. నిజంగా పెళ్ళి భోజనం తిన్నాను అన్న ఫీలింగ్ అయితే నాకు ఎక్కడ రాలేదు. నేనైతే జీరోకి జీరో అనే ఇస్తాను. అండ్ ఇది దహి వల్ల అంట, టేస్ట్ అయితే చాలా వరస్ట్గా ఉంది. నిజంగా ఇది తిన్న తర్వాత నాకైతే వామిటింగ్ ఫీలింగ్ వచ్చింది గైస్. నేను ఆ రోజు నిజంగా ఫ్రూట్ సలాడ్స్ ఉంటాయి కదా, అవే తిన్నాను. ఇది టోటల్గా వేస్ట్ పెళ్లి భోజనం అని అంటారు, బట్ తప్పదు. ఎందుకంటే మనం అంత దూరం నుంచి వచ్చాము, మనకు టేస్ట్కి తగ్గినట్లుగా అక్కడ ఏది లేదు. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ పెళ్ళిలో ఎలా ఉంటుందంటే ఒక రేంజ్లో ఉంటుంది మన రైస్, మనం పెట్టే విధానము, మన వంటలు అన్నీను. బట్ అదంతా ఫారెన్ కల్చర్ అయిపోయింది, మిక్సింగ్ కల్చర్ అయిపోయింది. నిజంగా ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఫర్ ఫుడ్ అండి.